హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చి నేతి బొబ్బట్లండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే వెన్నలా కరిగిపోయే అంత మృదువైన బొబ్బట్లని ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకుని దీనిలోకి నీళ్లు వేసుకుని ఒక 2 సార్లు కడిగేసి సరిపడగా నీళ్లు వేసుకుని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని దీనిలోకి ఒక 2 కప్పుల వరకు నేనైతే మైదా పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే 2 కలిపి అయినా తీసుకోవచ్చు. ఈ మైదా పిండిలోకి కాస్త ఉప్పు, 1 అర స్పూన్ పసుపు వేసుకుని ఈ పిండిలో మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. పిండి మాత్రం సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిలో కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా చేతి వేళ్లతోటి కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా ఒకటేసారి పోసేసి అరిచేతులతో ప్రెస్ చేస్తూ కలిపితే మట్టికి పిండి అనేది గట్టిగా ఉండి ఈ బొబ్బట్లు గట్టిగా వస్తాయన్నమాట. మనం పిండిని ఇలా మృదువుగా కలుపుకుంటేనే బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. ఈ పిండి మనకి ఇలా చేతులు కతుక్కునేటట్టుగా ఉండేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కాస్త ఆయిల్ వేసి ఈ పిండికి పట్టించండి. ఇలా ఆయిల్ పట్టించేసి దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టండి. ఈ పిండి కూడా మనకి 1 గంట పాటు నానితే బొబ్బట్లు అనేవి చాలా చక్కగా వస్తాయన్నమాట. చూడండి, ఈ లోపల పచ్చిశనగపప్పు కూడా నానిపోయింది. దీన్ని ఒకసారి కడిగేసుకుని కుక్కర్లోకి వేసుకొని 1 గ్లాస్ నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నానండి. 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి, తీపి కూడాను. ఈ బెల్లం వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం కరిగి ఇది కొంచెం లూజ్ అవుతుంది. ఇది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత నేను దీన్ని పప్పు గుత్తుతోటి ఎనిపేసుకుంటున్నాను. మొత్తం పప్పు అనేది లేకుండా ఇలా ఎనుపుకుంటున్నాను. మీరు వద్దు అనుకుంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా పప్పు గుత్తుతోటి ఎక్కడ పప్పు బద్ద అనేది కనిపించకుండా ఇలా మెత్తగా ఎనుపుకుంటే బొబ్బట్లు లోపల పూర్ణం చక్కగా మెత్తగా ఉండి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలిపేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండల కింద చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఈ లోపల పిండి కూడా చక్కగా నానిపోయింది. దీన్ని మరొకసారి ఇలా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకోవాలండి. చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ, ఆయిల్ ప్యాకెట్ పైన కానీ, లేదా అరిటాకు పైన కానీ పెట్టుకుని ఇలా చిన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలి చేతితోటి. దీనిపైన మనం చేసుకున్న పూర్ణం ముద్దను పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్ణం ముద్ద అంతా క్లోజ్ అయ్యేటట్టుగా పిండిని ఇలా కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు చేతికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకుంటూ దీన్ని ఒత్తుకోవాలి. ఇలా చిన్నగా ఫస్ట్ చేత్తో ఒత్తుకుని అప్పుడు దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ని వేసుకుని చేతితోటి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతితోటి కవర్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే ఈ బొబ్బట్లు అనేవి చాలా పలచగా చక్కగా వస్తాయన్నమాట. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లని మనం వేడిగా ఉన్న పెనం మీద వేసుకుని కాల్చుకోవాలండి. చక్కగా 2 వైపులా నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా టేస్ట్గా బాగుంటాయి. అలాగే మనం బయట స్వీట్ షాప్లో కొంటే ఎలా అయితే మృదువుగా టేస్ట్గా ఉంటాయో అంతే మృదువుగా టేస్ట్గా బాగుంటాయండి ఈ బొబ్బట్లు. ఇవి చల్లారిన తర్వాత కూడా అంతే మృదువుగా అంతే సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా 2 వైపులా కాల్చుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన బొబ్బట్లన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి మనం. చూడండి, ఎంత మృదువుగా సాఫ్ట్గా ఉన్నాయో. నోట్లో పెట్టుకుంటే ఇట్టే వెన్నలా కరిగిపోతాయి. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.